Welcome to Shine India Academy. Today we are going to see TSC Group 4. TSPSC Group 4 లోని సెట్ 8 చూద్దాం. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెక్రటరియల్ అబిలిటీస్ అంటాం కదా, ఇందులో సెట్ 8 చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారు. మంకీని ఎలా కోడ్ చేశారు? మంకీ ఈజ్ కోడెడ్ యాజ్ XDJMNL. అంటే ఈ కోడ్ నుంచి మనకి ఏమర్థమైంది చెక్ చేయండి ఒకసారి. ఎంని ఎక్స్ గా, ఓని డీని ఎన్ గా జేగా కాదు. ఒకసారి రైట్ సైడ్ నుంచి y-1 ఎక్స్, e-1 డి, k-1 జీ అండ్ n-1 o-1 అండ్ m-l. అదే విధంగా టైగర్ ని ఎలా కోడ్ చేస్తారు అదే భాషలో. R-18-1 ఎంత? 17 కదా, సారీ 18-1 17 అండ్ e-1 ఎంత? d. g7-1 6, 9-1 8, 20-1 19. QDFHS. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మనం ఫ్రాగ్రాన్స్ ని ఎలా చేశారో చూద్దాం. ఫ్రాగ్రాన్స్ ని ఎలా చేశారు? SBHSBOD అండ్ FG చేశారు. చూసారా, ఫస్ట్ లెటర్ వదిలేస్తే R S గా, నెక్స్ట్ లెటర్ ABGHRS ABNO CDEF, ఫస్ట్ లెటర్ FG, F నెక్స్ట్ లెటర్ G గా మారింది. అదేవిధంగా హౌ ఇంపోజింగ్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. ఇంపోజింగ్ ని ఎలా రాసారో చూద్దాం. రైట్, ఇంపోజింగ్ లో MN గా ఉంటుంది, PQ అండ్ O PS T లాగా ఉంటుంది, I J లాగా ఉంటుంది అండ్ N O లాగా ఉంటుంది, G H లాగా ఉంటుంది. I తర్వాత నెక్స్ట్ లెటర్, ఇక్కడ F తర్వాత నెక్స్ట్ లెటర్ G కదా, సో I తర్వాత నెక్స్ట్ లెటర్ J అవుతుంది ఇక్కడ. రైట్, ఇక్కడ చూసినట్టయితే NQPT ఈజ్ కామన్ ఇన్ 4. JOHJ మీన్స్ ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. JOHJ. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు? A train A is running at the speed of 36 km/h across a train B in 20 seconds. Find the speed of the train B with the sum of the lengths of the A and B. అంటే total length of the two trains distance equal to A plus B that equal to 600 meters అని ఇచ్చారు. రైట్, they cross each other and both trains running at opposite direction and crosses. In what time they crosses each other? In 20 seconds. అంటే ఇక్కడ two trains are traveling in the opposite direction so that it become relative speed becomes plus కదా. సో one speed 36 ను, సో 36 ని 5/18 లోకి మల్టిప్లై చేయండి, ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ కాబట్టి. ట్రైన్ ఏ స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అంటే 600, రిలేటివ్ స్పీడ్ 10 ప్లస్ ట్రైన్ బి స్పీడ్ x అనుకోండి. ఎంత టైంలో క్రాస్ చేసుకుని? 20 సెకండ్స్లో క్రాస్ చేసుకుని. రైట్, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ టూ బాడీస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్ అవుతుంది. 0 to 30 అవుతుంది. x ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. ఎక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ బి. సో దాన్ని ఏం రాసుకోవచ్చు? కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5, 5 4s దట్ ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవర్లో 72 కిలోమీటర్ పర్ అవర్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, 18/5 మార్చినప్పుడు అలా అవుతుంది. రైట్, ఇది అంటే ట్రైన్ ఏ స్పీడు 36 అయితే ట్రైన్ బి స్పీడ్ 72 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ తర్వాత ఏముంది? ఏ ఇన్వెస్ట్ ₹X ఇన్ ద బిజినెస్ ఆఫ్టర్ 4 months. అంటే ఏ షేర్ ఇస్ టు బి షేర్ అనుకుందాం. ఏ షేర్ ఇస్ టు బి షేర్. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? ₹X ఫర్ ద టైమ్ ఆఫ్ 4 months. బి జాయిన్ విత్ హిమ్ విత్ 2X. 4 months తర్వాత బి జాయిన్ అయ్యాడు అండ్ ఏ డబుల్స్ ఎట్ ద సేమ్ టైమ్. ఏ డబుల్స్ X into 4 అండ్ ₹2X into 8 months. ఇదే కదా టోటల్ 1 year. అంటే స్టార్టింగ్ 4 monthsకు ఏ అనే పర్సన్ ₹X ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత డబుల్ చేశాడు అంటే 2X into 8 అండ్ సేమ్ టైం బి అనే పర్సన్ ₹2X తో జాయిన్ అయ్యాడు. ఎంత టైం కంటే 8 months. అదే కదా. రైట్, ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ టోటల్ ప్రాఫిట్ ₹13,950 దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? సో 4X ప్లస్ 16X టోటల్స్ ఇన్వెస్ట్మెంట్ 20X అవుతుంది, ఇక్కడ 16X అవుతుంది. సో 4 5:4. ఇందులో మనకు కావాల్సింది వాట్ ద ఏ షేర్ అవుట్ ఆఫ్ 13,950లో. ఏ షేరు డైరెక్ట్ కనుక్కోవచ్చు కదా. 13,950లో 5:4లో 5/9. సో 9తో చేస్తే 9 1s 9 4 9 5s 45 9 5s 0 0 5 5s 25 2 and 5 5s 25 2 7 7750 is the correct answer. 7750 means option B is the correct answer అవుతుంది ఏ షేరు. నెక్స్ట్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఎట్ 2 schemes ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 అని చెప్పాడు. సో అంటే 2 amounts అని చెప్పాడు. టోటల్ అమౌంట్ మీన్స్ 2X. దీన్ని రేషియో కాబట్టి ₹2X అనుకోండి అండ్ ఇంకొకటి ₹3X అనుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ 20% అండ్ 10% ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇఫ్ మ్యాన్ గెట్స్ ఏ టోటల్ ఇంట్రెస్ట్ ₹1208 ఆఫ్టర్ 2 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది? ఇంట్రెస్ట్ ఆన్ అండి. పర్టికులర్లీ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సెకండ్ ఇయర్.
ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి వచ్చిన దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years, రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 yearsకి ఫార్ములా x + y + xy/100 అవుతుంది, రైట్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా 2 years కనుక్కున్న విధానం. సో ఫస్ట్ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ కేసు 20% ఇచ్చారు, సెకండ్ కేసు 10% ఇచ్చారు. అంటే ఇందులో 20 సబ్స్టిట్యూట్ చేస్తే 20 + 20 20 × 20/100 అంటే 44% వచ్చింది, 44%. అదేవిధంగా 10 వేస్తే 10 + 10 + 10 × 10/100 దట్ ఈక్వల్ టు 21% వస్తుంది. అంటే 20% 2 yearsకి. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20 × 2 40%, కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 44% అయింది. అదేవిధంగా 10% సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 20 అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 21% అయింది. సో టోటల్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్ 1 + కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్ 2 ఆఫ్టర్ 2 years ఈజ్ 1208. సో పీటీఆర్ఏ అప్లై చేస్తే సరిపోద్ది. పీ అంటే ఎంత, ఫస్ట్ కేస్ 2x ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 44% ఫర్ 2 years. అదేవిధంగా 3x రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21% ఈక్వల్ టు 1208 రూపీస్. సో 44 × 2 88% ఆఫ్ ఎక్స్ ప్లస్ 63% ఆఫ్ ఎక్స్ 21 × 3 ఈక్వల్ టు 1208. సో టోటల్గా చేస్తే ఎంత అవుతుంది, 3 + 8 11, 1 + 8 9, 151 × x ఈక్వల్ టు 1208 వచ్చింది. సో 51 8s కదా, 8 times పోయింది. దేర్ ఫోర్ ఫ్రమ్ దిస్ ఎక్స్ వాల్యూ ఈజ్ 8. సో మనల్ని అడిగింది ఏంటి, దెన్ ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఎ మ్యాన్. టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాడు పర్సన్, 5x రూపీస్. సో అమౌంట్ ఈక్వల్ టు ఎంత అంటే 2x + 3x దట్ ఈక్వల్ టు 5x. సో x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. సో 8% ఉంది కదా, ఇట్ ఈజ్ 150% ఆఫ్ ఎక్స్. ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్ టు 800 అయితే 5 × 800 ఎంత అవుతుందంటే 4000. ఇట్ ఈస్ టోటల్ 88% 60%. టోటల్ 150% ఆఫ్ ఎక్స్ కదా, చేస్తే 8 times × పర్సంటేజ్ వెళ్తే × 100 అవుతుంది, 800 రూపీస్ అవుతుంది. టోటల్ 4000 రూపీస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది, రైట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. లెంత్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత అయింది, 72 meters అయింది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అంటే 2 times ఆఫ్ L + B ఈక్వల్ టు 84 meters. ఇక్కడ నుంచి వస్తే 24 అంటే L + B కలిపితే ఎంత రావాలి, 42 meters రావాలి. అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 18 meters. ఆటోమేటిక్గా బ్రెడ్త్ 18 తీసేయండి, ఎంత వస్తుంది, 24 meters లెంత్ అవుతుంది. 24 meters లెంత్ అయితే మీన్స్ L + A ఈక్వల్ టు 72. సో ఇక్కడ నుంచి L ఏమవుతుంది, A ఏమవుతుందంటే 72 - 24 దట్ ఈక్వల్ టు 48, రైట్. 12 - 4 8, 6 - 48 meters. దెన్ వాట్ ఈస్ ద ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 48 meters. మీన్స్ డైరెక్ట్ అంతే కదా, డైరెక్ట్గా ఇచ్చారేంది, దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు చతురస్రం యొక్క భుజాలు మొత్తం 72 meters, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 84 మీటర్లు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు 18 మీటర్లు అయినా వెడల్పు 18 మీటర్లు అయినా పొడవు 24 మీటర్లు అవుతుంది. రెండు కలిపితే 72 అంటే అందులో చతురస్ర భుజం ఎంత 45 మీటర్లు అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ఏబిసి టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ 4x. అంటే ఏ అనే పర్సన్ 4x డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని, అదేవిధంగా బి అనే పర్సన్ 6x డేస్లో కంప్లీట్ చేస్తాడు, అదేవిధంగా సి అనే పర్సన్ 3x డేస్. డైరెక్ట్ టైం ఇచ్చారు, బీ కేర్ఫుల్. ఒకవేళ అవి ఎఫిషియన్సీస్ సామర్థ్యాలు అయితే టైంలో కన్వర్ట్ చేసుకుంటాం, ఎఫిషియన్సీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం. కానీ డైరెక్ట్గా టైం ఇచ్చారు కాబట్టి 4x డేస్ 6x డేస్ 3x డేస్ అందరు కలిపి మొత్తం పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారంట, 8 daysలో కంప్లీట్ చేస్తే ఎక్స్ వాల్యూ అనుకోండి, అంటే ఎక్స్ వాల్యూ అంటే 1/a మీన్స్ 1/4x + 1/6x + 1/3x ఈక్వల్ 8 days అంటే 1/8 కదా. ఎల్సిఎం 12x, 4xకి 3 times అండ్ 3 ఈక్వల్ టు 1/8. 4 2s 4 3s, 3 + 2 5 + 4 9/3. ఫ్రమ్ దిస్ 9/3x ఈక్వల్ టు 1/2, 3 3s. x ఈక్వల్ టు 6 వచ్చింది. అంటే A ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days అండ్ B ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 36 days అండ్ C ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. 4 6 6 6 అండ్ 3 6 18 days మనకు అడిగింది. దెన్ ఫైండ్ హౌ మెనీ డేస్ ఏ అలౌన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ద వర్క్ అన్నాడు. సో ఒరిజినల్ వర్క్ అంటే ఎంత, ఒరిజినల్ వర్క్ 100% కదా. సో 100% ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఎన్ని డేస్, ఏ 24 daysలో కంప్లీట్ చేస్తే 3/4 అంటే ఎంత, 75% ఆఫ్ ద వర్క్ అంతే కదా. 3/4 × 100 వేస్తే 75%లో కన్వర్ట్ అవుతుంది. లేదా 1 part 100% అంటే 1 part ఈక్వల్ 24 అయితే 3/4 ఈక్వల్ టు హౌ మచ్ పర్సంటేజ్ 25 4s 25 3s
6 ఎన్ని డేస్ అంటే 18 డేస్లో కంప్లీట్ అవుతుంది వర్క్. ఆర్ హోల్ వర్క్ అంటే 1 వర్క్ ఈస్ 1 part ఈస్ 24, 3/4 in how many 24 into 3/4 4 6 6 3s 18 days ఎలా అయినా వేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 10% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20% in the second year. Find the population of the village at the end of the second year. If 2 years ago population was 50,000 అంటే 2021 తీసుకోండి. సో 2021లో రైట్ ప్రజెంట్ అయింది. ఎగో ఇట్ వాస్ 15, 2021 2022 2023. సో 2 years ago 15,000 ఉండేది. ఇదే ఇన్ఫర్మేషన్. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. ఇఫ్ ద 2 years ago ఇట్ వాజ్ అంటే 2023 పాపులేషన్ కనుక్కోమన్నారు. 2 years ago అంటే 2021లో 15,000 ఉండేది. రైట్, ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఫస్ట్ ఇయర్ డిక్రీజ్డ్ బై 10% అన్నారు. రైట్, నెక్స్ట్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20% ఇన్ ద సెకండ్ ఇయర్. ఇది ఇన్ఫర్మేషన్. దేర్ ఫోర్ టోటల్ పాపులేషన్ ఆఫ్టర్ 3 years. డైరెక్ట్ క్వశ్చన్ కదా. టోటల్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years. ఇంక్రీజ్ అంటే 100 ప్లస్, డిక్రీజ్ అంటే 100 మైనస్ అవుతుంది. 15,000 ఇంటూ 90% మీన్స్ 9/10, 20% మీన్స్ 6/5. డైరెక్ట్గా వస్తాను. డిక్రీజ్డ్ బై 10% మీన్స్ 90%, 9/10. ఇంక్రీజ్డ్ బై 20% మీన్స్ 120/100 అంటే 6/5 అవుతుంది. దెన్ టోటల్ 0 0 గెట్ క్యాన్సల్. 5 3s 5 300s, 9 6 are 54 3s, 3 4s 2 and 3 5 16,200 మెంబర్స్ అవుతారు. టోటల్ పాపులేషన్ ఆఫ్టర్ 2 years ఈజ్ 16,200 అయింది. రైట్, నెక్స్ట్ వన్. ఏ షాప్ కీపర్ మార్క్డ్ అప్ యువర్ షర్ట్ 15% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, దెన్ ఎంఆర్పి ఏమవుతుంది 50% అబోవ్. ఎప్పుడైనా సరే అబోవ్ అంటే 100 ప్లస్ తీసుకోవాలి. ఒరిజినల్ వాల్యూ 100%, 50% అబోవ్ అంటే 150% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. 150% అంటే 3/2 కదా. రైట్, ఎంఆర్పి డైరెక్ట్ రాసాను. 150 అంటే 150/100 మీన్స్ 53s 52s డైరెక్ట్ రాసుకుని ఎంఆర్పి. తర్వాత సో దీనిపైన ఎంఆర్పి పైన అంటే ప్రకటనలో పైన 2 వరుస తగ్గింపులు, ఒకటి 11/9 ఇంకోటి 10%. సో డిస్కౌంట్ 10%. డిస్కౌంట్ మీన్స్ డిడక్షన్. 10% డిస్కౌంట్ అయితే సెల్లింగ్ ప్రైస్ 100 - 10 90 అవుతుంది. 11 1/9. 11 of 1/9 అంటే సో 11 of 1/9 మీన్స్ 100/9. సో 1 - 1/9 అంతే కదా, అంటే 8/9 అని మీనింగ్. సో 11 of 1/9 అంటే 100/9%. 100/9 అంటే 1/9. సో 1 - 1/9 8/9 అయింది. ఇచ్చిన తర్వాత ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ అండ్ డిస్కౌంట్. ప్రాఫిట్ కి ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటంటే ఎంఆర్పి మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇదే కదా. రైట్, ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, డిస్కౌంట్ ఫార్ములా ఎంఆర్పి మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఎంత ప్రకటించారు, ఎంతకు సెల్ చేశారు, మిగిలింది 1000 రూపీస్ ప్రింట్ అయింది, మనం పే చేసింది 800 అంటే 300 రూపీస్ డిస్కౌంట్ అని మీనింగ్. సో ఇది ఫైనల్గా ఎంత డిస్కౌంట్. 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత మీన్స్ ఒకటి 10%, ఇంకొకటి 11 1/9. 2 ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందో చూద్దాం. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత 3x/2 పైన కదా. సో 100% అంటే 90%. 90% మీన్స్ 9/10 కదా. ఇంకోటి 11 of 1/9. 11 of 1/9% అంటే 100/9 అంటే 1/9. 1 - 1/9 అంటే 8/9 అవుతుంది. 9 9 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ ఇట్ ఈస్ 2 4s అవుతుంది. నెక్స్ట్ స్టిల్ క్యాన్సలేషన్. 2 2s 2 5s. సో ఈక్వలెంట్ వాల్యూ 3 2s 6x/5 అవుతుంది. ఇదే కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ఎంఆర్పి 3x/2 అయింది. సో 3x/2 పైన ఫస్ట్ డిస్కౌంట్ 10% అంటే 9/10 అవుతుంది. 100 - 10/100 అంటే. అదేవిధంగా సో 11 1/9 అంటే 1/9. 1 - 1/9. సో 1 - 1/9 చేస్తే 8/9 వస్తుంది. క్యాన్సలేషన్ చేసిన తర్వాత 9 9 గెట్ క్యాన్సల్. 2 4s 2 2s 2 5s 3 6x/5 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. అదేవిధంగా ఇక్కడ రైట్, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ అండ్ డిస్కౌంట్ అంటే ప్రాఫిట్కును డిస్కౌంట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 200 రూపీస్ అంట. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో ఇట్ ఈస్ ప్రాఫిట్ ఈక్వల్ టు అండ్ ఇట్ ఈస్ డిస్కౌంట్ ఈక్వల్ టు. సో ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. డిస్కౌంట్ అంటే ఎంఆర్పి మైనస్ సెల్లింగ్ ప్రైస్. సబ్స్టిట్యూట్ చేయండి. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ మైనస్ ఆఫ్ డిస్కౌంట్ మైనస్ ఎంఆర్పి ప్లస్ ఎస్పి ఈక్వల్ టు 200 అవుంది. సో ఎస్పి 2SP అయింది. 2SP 2 times of SP ఈక్వల్ టు 200 ప్లస్ ఎంఆర్పి ప్లస్ కాస్ట్ ప్రైస్ అయింది. సో ఎస్పీ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 2 × 6x/5. ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 6x/5 ఈక్వల్ టు 200 ప్లస్ ఎంఆర్పి 3x/2 కదా, ప్లస్ కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాం. రైట్, సో ఇటు పోతే 2 6 12x/5 ఈక్వల్ టు. సో ఎల్సిఎం చేస్తే 400. ఇట్ ఈస్ 400. 2 2s 400 ప్లస్
అండ్ 3x ప్లస్ 2x 5x బై 2 అవుతుంది. 2 12s 24x కదా క్రాస్ మల్టిప్లికేషన్. అండ్ 5 4s 2000 ప్లస్ 25x. సో ఫైనల్గా x ఈక్వల్ టు ఎంత అంటే 2000 రూపీస్. కాస్ట్ ప్రైస్ కదా x అంటే. మనల్ని అడిగింది దెన్ ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్. మార్క్డ్ ప్రైస్ అంటే 3/2 ఇంటూ 2000. 2 పోతే వాట్ ఈస్ ఎంఆర్పి? 3000 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చారంటే చూడండి, కాస్ట్ ప్రైస్ x అనుకుంటే ఎంఆర్పి 50% ఎబో అంటే 3x/2 అవుతుంది. మనం అనుకోవాల్సింది ఎంఆర్పి వాల్యూ. దానికోసం ఏం చేశారంటే ఒక ప్రోడక్ట్ పైన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఒకటి 10% అంటే 9/10, ఇంకోటి 11 1/9 అంటే డైరెక్ట్ 8/9 వచ్చింది. ఇవన్నీ సింప్లిఫై చేస్తే సెల్లింగ్ ప్రైస్ 6x/5 వచ్చింది. అండ్ ప్రాఫిట్కు డిస్కౌంట్ మధ్య డిఫరెన్స్ 200 ఇచ్చినప్పుడు అన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ 2000. x అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. మనకు కావాల్సింది ఎంఆర్పి కాబట్టి 3/2 ఆఫ్ x వేస్తే 3000 రూపీస్ వస్తుంది. రైట్, ఇట్ ఈస్ 3000 రూపీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఈస్ 5 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం చెప్పొచ్చు? u. సో u ఈజ్ 5 km మోర్ దాన్ ద అప్ స్ట్రీమ్ స్పీడ్. u ఈజ్ v కన్నా 5 kilometers మోర్ అని చెప్పాడు. అండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఏంటి? x. స్టిల్ వాటర్ x అండ్ వాటర్ స్పీడ్ y ఈజ్ 19:15. ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ బై బోట్ టు ట్రావెల్ అంటే u తెలియాలి, v తెలియాలి మనకి. ఇక్కడ u వాల్యూ, v తెలియాలి. అండ్ వాటి రేషియోస్ ఇచ్చారు మనకు. సో x టు y ఇచ్చారు. సో u ఈక్వల్ టు v ప్లస్ 5 కదా. u ఈక్వల్ టు v ప్లస్ 5. u అంటే ఏంటి ఫార్ములా? x ప్లస్ y. v ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ 5 కదా. సో 2 సార్లు x పోతే 2y ఈక్వల్ టు 5 అవుతుంది. y ఈక్వల్ టు 5/2 వచ్చింది. ఇక్కడ మళ్ళీ x బై మనకేమి ఇచ్చారు? స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే x కదా. x బై y ఇన్ వాట్ రేషియో? 19:5. అంటే 5 పార్ట్స్ వాల్యూ, y వాల్యూ తెలిసింది కదా. సో 5 పార్ట్స్ వాల్యూ 5/2 అయితే మనకు కావాల్సింది ఎంత? 19 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 19 పార్ట్స్ వాల్యూ ఎంత? దట్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 19/5. 19/2 అంటే ఎంత? 8.5. దేర్ ఫోర్ సో x ఈక్వల్ టు వచ్చింది, y ఈక్వల్ టు వచ్చింది. సో x వాల్యూ 8.5 అండ్ y వాల్యూ 2.5. ఆటోమేటిక్గా un ఏం చెప్పచ్చు? u ఈక్వల్ టు x ప్లస్ y. 8 ప్లస్ 2 10. సో 2.5. సో ఎంత వచ్చింది? 19/2. 9.5 it is. Not 8.5, it is 9.5. It becomes 9.5. సో 2 పోతే 19/2 అంటే 9.5 అవుతుంది. ఇక్కడ కూడా 9.5. సో 9 ప్లస్ 2 11 అంటే u ఈక్వల్ టు y ఈక్వల్ టు 5/2 వచ్చింది. ఆల్రెడీ మనం చూసాం, క్యాలిక్యులేట్ చేసాం. y ఈక్వల్ టు 5/2 అంటే 2.5. ఇట్ ఈస్ 9.5. సో 9 ప్లస్ 2 11 టోటల్ u ఈక్వల్ టు 12 అని చెప్పొచ్చు. v ఈక్వల్ టు u ఈక్వల్ టు v ప్లస్ 5 అని చెప్పొచ్చు. 12 మైనస్ 5 7 అని చెప్పొచ్చు. లేదా 9 మైనస్ 2 ఎంత? 7. సరిపోయింది కదా. ఈ నుంచైనా చెప్పొచ్చు, లేదా ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసిన. v ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? x మైనస్ 5 కదా. v ఈక్వల్ టు x మైనస్ 5 కాబట్టి 7 వచ్చింది. మనల్ని అడిగింది ఏంది? వాట్ ఈస్ ద టోటల్ టైమ్ టేకెన్ బై ద బోట్ టు ట్రావెల్ 42 kilometers డౌన్ స్ట్రీమ్ టైమ్. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 42/u. సో 42/u దట్ ఈక్వల్ టు u అంటే ఎంత వచ్చింది మనకు? టోటల్గా 12 వచ్చింది. సో 12 అంటే 3 14s అండ్ 3 4s దట్ ఈక్వల్ టు 7/2 ఆర్ 14/4. 7/2 అంటే 3.5 అవర్స్. 3.5 అవర్స్ డౌన్ స్ట్రీమ్ కొట్టింది. అదేవిధంగా అప్ స్ట్రీమ్కు టైమ్ టేకెన్ బై టు కవర్ ద అప్ స్ట్రీమ్ ఎంతనో చూద్దాం. సో అప్ స్ట్రీమ్లో ఏమిచ్చారు? ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? 31.5 kilometers అప్ స్ట్రీమ్. ఇన్ వాట్ టైము? v 7. కాబట్టి పాయింట్ తీసేస్తే ఇట్ బికమ్ 315/70. తీసేస్తే 10 తీసేస్తే 7 4s 28 3 45 అంటే 5 9s 5 2s 9/2 అంటే 4.5 అవర్స్. టోటల్ టైం ఎంత? అప్ స్ట్రీమ్ టైమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైమ్ ఈక్వల్ టు 4.5. 5 ప్లస్ 3 టోటల్ టైం ఎంత అంటే 8 hours టైం పడుతుంది. 8 hours ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమి ఇచ్చారంటే ఒక పడవ యొక్క డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కన్నా 5 km/h ఎక్కువ అని చెప్పారు. మరియు దాని వాల్యూ సబ్స్టిట్యూట్ u ఈక్వల్ టు x ప్లస్ 5 చేస్తే y వాల్యూ వచ్చింది. మరియు స్పీడ్ ఆఫ్ ద బోట్ x ఇస్ టు y ఇచ్చారు. 5 పార్ట్స్ వాల్యూ అయితే 19 పార్ట్స్ వాల్యూ కనుక్కున్నాం. అందులో uv కనుక్కున్నాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఏ స్పీడ్? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ u, అప్ స్ట్రీమ్ స్పీడ్ v కదా. సో v అంటే 7 సబ్స్టిట్యూట్ అయితే రెండు టైమింగ్లు ఎంత? అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం ఎంత అంటే 8 hours. 8 hours ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఏ కంటైనర్ మిక్చర్ ఆఫ్ 2 liquids p and q in the ratio of 5:3. If a 16 liters of mixture is taken out and replaced with Q, then the new ratio of the liquid P to Q is 1:1. సో కాబట్టి P టైప్ కంటైనర్ కంటెన్స్ రెండు లిక్విడ్ P అండ్ లిక్విడ్ Q ఉన్నాయి. సో P ఎంత అంటే రైట్ ఇక్కడ తీసుకోండి. P 5x ఉంది, అదేవిధంగా Q 3x లీటర్స్ అనుకోండి. P 5x ఉంది, Q 3x ఉంది. ఇందులోకి వెళ్ళి ఎంత అంటే 5:3 అంటే 8 పార్ట్స్ కదా. సో ఇందులో నుంచి ఎంత తీశారు? 16 liters ఆఫ్ మిక్చర్. సో దెన్ అప్పుడు P ఏమవుతుంది? P ఈక్వల్ టు 5x
అండ్ 8 అంటే 2, 5x మైనస్ 10 కదా. అదేవిధంగా క్యూ నుండి 3x నుంచి అండ్ 3 to 6. చూడండి పీక్యూలో టోటల్ మిక్చర్ ఎంత 16 లీటర్స్ని ఏ రేషియోలో తీసేస్తారు? టోటల్ మిక్చరు 16 లీటర్స్ తీశారు అంటే 5:3లో 8 పార్ట్స్ అంటే ఒక పార్ట్స్ 2 అంటే 5 పార్ట్స్ 5 2 10 3 పార్ట్స్ 2 అంటే పీ నుండి 10 లీటర్ పీ టైప్ను 10 లీటర్స్ క్యూ టైప్ను 6 లీటర్ ఓవరాల్గా 16 లీటర్స్ ఇలా తీసినప్పుడు అండ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ విత్ లిక్విడ్ క్యూ. సో అగైన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ద లిక్విడ్ క్యూను రీప్లేస్ చేశారు 60 లీటర్స్. దెన్ ఇవి రెండు సమానం అవుతాయి అంటే P ఈక్వల్ టు క్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు అంటే 5x మైనస్ 10 ఈక్వల్ టు 3x ప్లస్ 10 కదా. అంటే ఎప్పుడైనా సరే పీను అంటే పీ టైప్ది 10 లీటర్స్ క్యూ టైప్ది 6 లీటర్ తీసేసి సేమ్ 16 లీటర్స్ క్యూ టైప్ క్వాంటిటీని యాడ్ చేసినప్పుడు ఈ రెండు క్వాంటిటీలు ఈక్వల్ అవుతాయి. పీ క్వాంటిటీ ఈక్వల్ టు క్యూ క్వాంటిటీ చేసినప్పుడు 5x మైనస్ 10 3x ప్లస్ 10 అవుతుంది. -6 ప్లస్ 16 అంటే ఇట్ ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 20 అవుతుంది. x ఈక్వల్ టు ఎంత అంటే 10 వచ్చింది. మనల్ని అడిగింది ఏంది? ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. 5 + 3 ఎంత 8x కదా. సో 8x అంటే 8 ఇంటూ ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఎంత ఉంటుంది అంటే 80 లీటర్స్ ఉంటుంది. 80 లీటర్స్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ A and B is 8:5 and the average age of the present age of B and C is 35 years అన్నాడు. If the 5 years ago sum of the ages of A and B అంటే 5 years ago అంటే చూడండి ఒకసారి 2018లో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ A and B అప్పటి ఏజ్ AB ల టోటల్ ఏజ్ ఎంత అయింది 55 years ఉంటుంది. ఇప్పుడు 2023 కాబట్టి ఏమవుతున్నాయి ఏజెస్ పెరుగుతాయి కదా. సో ఏజెస్ ఏమన్నా ఇంక్రీజ్ 55 ప్లస్ 5 years ఇంక్రీజ్ అవుతుంది అంతే కదా ఒక్కొక్కరిది +2 దట్ ఈక్వల్ టు టోటల్ 65 years అవుతుంది. ఇది ఇన్ఫర్మేషన్. 2018లో 5 years బ్యాక్ అంటే 2018లో ఏబీల టోటల్ ఏజ్ 55 years అయితే ప్రజెంట్ 2018 నుంచి 23 అయితే ఏజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో ఒక్కొక్కరిది 5 years ఎంతమంది ఉన్నారు 2 years టోటల్ 65 years అవుతుంది. రైట్, ప్రజెంట్ ఇప్పుడు రేషియో ఇచ్చారు. సో ఏ ప్రజెంటేజ్ 8:5 అని చెప్పారు. దేర్ ఫోర్ ఏస్ ప్రజెంటేజ్ ఎంత 8 + 5 13. సో 8 + 5 13 పార్ట్స్ ఈక్వల్ 16 5 అంటే 13 5s కదా. సో 13 5 అంటే ఏ ఏజ్ 40 years. అదేవిధంగా బీస్ ప్రజెంటేజ్ ఎంత ఒక్కొక్కటి 13 కాబట్టి 5 5s 25 years అంతే కదా. ఇది ఇన్ఫర్మేషన్. ఏబీల ప్రజెంట్ 8 + 5 8:5 అని చెప్పారు. 8:5 అంటే ఏం చెప్పచ్చు 13 పార్ట్స్ ఈక్వల్ టు ప్రజెంట్ 65 13 5s కాబట్టి 5 8s 40 5 5s 25 years. రైట్, నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద B and C is అంటే ఎట్ ప్రజెంట్ బీసీల టోటల్ ఏజ్ ఎంత యావరేజ్ 35 అంటే టోటల్ ఏజ్ 17 years అవుతుంది. ఇందులో బీ తెలుసు కాబట్టి సి ఏజ్ ఏమవుతుంది 70 - 25 అంటే 45 years. 70 నుంచి 25 తీసేయండి. రైట్, సి 45 years అయింది. మనల్ని అడిగింది మీరు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ ప్రజెంట్ ఏజ్కి ఉన్న సి ప్రజెంట్ ఏజ్కి ఎంత అన్నారు. సో 40 years కున్ను 40 years 45 years డిఫరెన్స్ ఎంత అంటే 5 years. ఏ ప్రజెంట్ ఏజ్కు సి ప్రజెంట్ ఏజ్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 5 years అవుతుంది. రైట్, డైరెక్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది ఒక ఫజిల్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు 8 boxes ఆర్ ప్లేస్డ్ వన్ అబోవ్ ద అనదర్ ఓన్లీ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ U and T అని చెప్పాడు. ఓన్లీ 1 box ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ T and R. చూద్దాం. సో ఇది ఒక ఫజిల్. ఓన్లీ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ U and T అని చెప్పాడు. ఇలా అయినా ఉండొచ్చు లేదా ఇలా అయినా ఉండొచ్చు. రైట్, 8 boxesలో ఓన్లీ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ T. ఓన్లీ 1 box ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ T and R అని చెప్పాడు. టీకి ఆర్కి మధ్యలో 1 box. సో టీకి ఆర్కు ఇలా అయినా ఉండొచ్చు లేదా T తర్వాత R ఇక్కడైనా ఉండొచ్చు లేదా పైన కూడా ఉండొచ్చు ఇంకో కేసులో. సో T R తీసుకుంటే సో టీకి ఆర్కి అని చెప్పాడు. సో టీకి ఆర్కి మధ్యలో 1 box ఇక్కడ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం లేదా ఇలా ఉండొచ్చు కదా T and R టాప్లో కూడా ఉండొచ్చు కదా. రైట్, నెక్స్ట్ వన్. T and R ఓన్లీ 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ R and V. 2 boxes ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ R and V. R కి V కి మధ్యలో 2 boxes. ఇక్కడ 2 తీసేస్తే ఇదే కదా RV మధ్యలో లేదా ఇక్కడ ఒక RV. సో 1 2 అంటే ఇక్కడ RV థర్డ్ కేసెస్. RV మధ్యలో 2 boxes ఉంటాయంట. నెక్స్ట్ బాక్స్ V is placed below R. బిలో R కిందనే ఉంటుందంట V. R కింద V ఉంటుందమ్మా. V is placed below R. సో ఇక్కడ ఇక్కడ బిలో ఆరే కదా V. ఇక్కడ కూడా బిలో ఆరే ఇక్కడ కూడా బిలో ఆరే 3 కేసుల్లో కరెక్ట్గా ఉంది. రైట్, నెక్స్ట్ V is placed below R. 3 boxes are placed between S and Q and both S and Q are placed above T అని చెప్పారు. సో 3 boxes are placed between S and Q. సో S కి Q కు మధ్యలో 3 boxes ఉంటాయి. S and Q అనేది above T ఉండాలి. above T S and Q అనేది above T ఉండాలి. సో S and Q మధ్యలో 3 boxes ఇక్కడ వేసుకుంటే S 1 2 3 ఇదే కదా
ఎస్ అండ్ క్యూ. ఎబో టీ అంటే ఎబో టీ, ఎస్ క్యూబ్ టీ పైన ఉన్నాయి అండ్ ఎస్ కి క్యూ కి మధ్యలో 3 బాక్సెస్ ఆర్ దేర్. 3 బాక్సెస్ అంటే ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, 1 పర్సన్ మస్ట్ బి దేర్. ఎస్ అండ్ 1 మోర్ పర్సన్, 1 2, సో 1 2 3 అండ్ ఎస్ కి క్యూ కి మధ్యలో అండ్ బోత్ ఆర్ ఎబో టీ అని చెప్పారు. ఎబో టీ అంటే 1 2 3 4 5 6 7 8 కదా, ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 5 6 ఇద్దరే ఉండాలి. ఎబో టీ ఎస్ క్యూ అంటే కేస్ ఎగ్జిస్ట్ కాదు. సో టీ కి పైన సో 1 2 3 4 5 6 7 8 ఇంకో 2 మెంబర్స్ ఉంటే అండ్ 2 మెంబర్స్ 1 2 3 ఇది కూడా ఎగ్జిస్ట్ కాదు, రెండు ఎగ్జిస్ట్ కావు. ఈ రెండు కేసులు ఫెయిల్ అయినాయి. సో కాబట్టి రెండుని ఎరేజ్ చేసి నెక్స్ట్ కేసు తీసుకోండి. రైట్, నెక్స్ట్ రైట్ ఇది వచ్చింది. V is placed below R and three boxes. Both S and Q are placed above T. Box W is below the V. Box W below V కు ఉండాలి. Below V అంట. సరిపోయినా చూడండి. 1 2 3 4 5 6 7 8. సో మిస్ అయిన బాక్స్ S కింద ఉంటుంది, అదేదో చూడాలి. సో ఏంటది? నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఎస్ అండ్ పి మధ్యలో 1 బాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదట. ఎస్ అండ్ పి అంటే ఏంది? నాట్ మోర్ దాన్ 1 అంటే ఏంటి? 1 ఉండొచ్చు, 1 కన్నా తక్కువ ఉండొచ్చు, కానీ 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఎస్ కి పి కి మధ్యలో 1 కన్నా ఎక్కువ బాక్స్ ఉండకూడదట. అంటే 1 కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 0 ఉండొచ్చు కదా, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ 0 ఉండొచ్చు. కాబట్టి ఎస్పియు ఆర్క్యూటీ విడబ్ల్యూ ఇది ఆర్డర్, బాక్సుల నుంచి ఆర్డర్. సో వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏం చేశారు? హౌ మెనీ బాక్స్ ఆర్ దేర్ బిట్వీన్ టీ అండ్ ఎస్? టీ కి ఎస్ కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? టీ ఇక్కడ ఉంది అండ్ ఎస్ ఇక్కడ ఉంది. 1 2 3 4 టోటల్ 8 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8. టీ కి ఎస్ కి 1 2 3 4 బాక్సెస్ ఆర్ దేర్, మోర్ దాన్ 3. రైట్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ ఇమిడియట్లీ అబోవ్ క్యూ? ఇమిడియట్లీ అబోవ్ క్యూ ఏది ఉంది? ఆర్. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ బాటమ్ మోస్ట్ పొజిషన్? డబ్ల్యూ కదా, బాటమ్ లో డబ్ల్యూ వేశారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్స్ ఇస్ ప్లేస్డ్ ఇమిడియట్లీ బిలో పి? ఇమిడియట్లీ బిలో పి అంట. ఇమిడియట్లీ బిలో పి ఎక్కడ ఉంటుంది? యూ. ఇమిడియట్లీ బిలో పి యూ ఉంటుంది. యూ ఈస్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ హౌ మెనీ బాక్స్ ఆర్ దేర్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్? డబ్ల్యూ కు ఆర్ కు మధ్యలో ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ బాక్స్ ఆర్ దేర్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్? సో డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. 1 2 3 3 బాక్సెస్ ఆర్ దేర్. 3 బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్. రైట్, నెక్స్ట్ వన్ సో డబ్ల్యూకి ఆర్కి మధ్యలో 3 బాక్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సపరేట్ క్వశ్చన్. బ్యాక్గ్రౌండ్ అనే పదంలోని ఆల్ కాన్సోనెంట్స్ ఆర్ రిటన్ యాజ్ దేర్ ప్రిసీడింగ్ లెటర్స్ అండ్ ఆల్ ఓవెల్స్ ఆర్ రిటన్ ఇన్ ద ఫాలోయింగ్ లెటర్. అంటే సో ఏం చేస్తారు? కాన్సోనెంట్ అయితే -1 చేస్తారు, ఓవెల్ అయితే +1 చేస్తారు, అది మీనింగ్. ఆల్ కాన్సోనెంట్ రిటన్ యాజ్ దేర్ ప్రిసీడింగ్ అంటే -1 అండ్ ఓవెల్స్ ఆర్ రిటన్ యాజ్ ఫాలోయింగ్ అంటే +1. దెన్ హౌ మెనీ లెటర్స్ రిపీటెడ్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్? కావాల్సింది బ్యాక్గ్రౌండ్. ఈ వర్డ్లో సో ఫస్ట్ ఓవెల్స్ రాసుకోండి, +1 ఏబి సిజి ఓపి యువి 3 ఓవెల్స్ ఏనా? ఏకేజిఓయు. రైట్, సో బి ఏ అవుతుంది, సి బి అవుతుంది అండ్ కే 10 కదా, సారీ 11 అంటే టే అండ్ G7 మీన్స్ ఎఫ్, ఆర్ 18 మీన్స్ క్యూ అండ్ నెక్స్ట్ N 14 కాబట్టి M అవుతుంది డిసి. ఇందులో ఎన్ని రిపీట్ అయినాయి అంటే 2 బీస్ వచ్చాయి, 2 బీస్ వచ్చాయి. నెక్స్ట్ ఏ లేదు. దెన్ హౌ మెనీ లెటర్స్ రిపీటెడ్ ఇన్ ద అరేంజ్మెంట్ అన్నాడు. జే ఎఫ్ లేదు, క్యూ పి నో పి అండ్ విఎంసి ఓన్లీ 1. ఎన్ని లెటర్స్ రిపీట్ అయినాయి? 1 లెటర్ రిపీట్ అయింది. రైట్, నెక్స్ట్ సపరేట్ మళ్ళీ ఫస్ట్ ఇచ్చారు. 6 పర్సన్స్ ఆర్ అరేంజ్ అకార్డింగ్ టు దేర్ వెయిట్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. సో వాళ్ళ వెయిట్ ప్రకారం డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశారు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పారు. ఈ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ పర్సన్. సో హీ ఈజ్ నాట్ ద heaviest person. A is heavier than F. A is heavier than F and A is heavier than F and C anta. A is heavier than F and C and F is heavier than B anta. F is heavier than B and D. F is heavier than B and D. రైట్, సో ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ బి అండ్ డి బట్ నాట్ హెవియర్ దాన్ ఈ అని చెప్పాడు. బట్ నాట్ హెవియర్ దాన్ ఈ అంత కాదంట. కాబట్టి ఈ ఉండడానికి ఇక్కడే కదా. ఎఫ్ బి మరియు డీల కన్నా ఎక్కువ వెయిట్ ఉండడు, కానీ ఈ కన్నా ఈ అంత కాదన్నాడు. కాబట్టి ఈ అనేవాడు ఎఫ్ కన్నా ఎక్కువ ఉండడని మీనింగ్. రైట్, అండ్ బి అండ్ సి ఆర్ నాట్ ద లైటెస్ట్. 1 2 3 4 5 ఇంకొకరు ఉంటారు అండ్ బి అండ్ సి ఆర్ నాట్ లైటెస్ట్ అన్నారు. ఏ బి అండ్ సి ఆర్ నాట్ ద లైటెస్ట్ వెయిట్స్, చివర్లో ఉండరు. బి అండ్ సి షుడ్ నాట్ బి దేర్ అండ్ నాట్ లైటెస్ట్ అమాంగ్ ఆల్. ఏ ఇస్ నాట్ జస్ట్ హెవియర్ దాన్ ఎఫ్. ఏఈలో ఎఫ్ ఉంటుండు. అదేవిధంగా ఏఈఎఫ్సి 4 అండ్ నెక్స్ట్ ఏ ఇస్ నాట్ జస్ట్ హెవియర్ దన్ ఎఫ్, ఈ ఈజ్ హెవియర్ దాన్ సి, ఈజ్ హెవియర్ దాన్ సి బాగానే ఉంది. అండ్ హూ ఈజ్ నాట్ ద థర్డ్ హెవియెస్ట్? 1 2 3 4th హెవియెస్ట్ అయ్యిండు. అండ్ వెయిట్ ఆఫ్ ద సెకండ్ లైటెస్ట్ పర్సన్ ఈజ్ 17 kgs అండ్ టోటల్ వెయిట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 44 kgs అండ్ వన్ మోర్ పర్సన్ ఆల్సో మస్ట్ బి దేర్. ఐ థింక్ సి అండ్ బి అండ్ సి. సో హైయెస్ట్ వెయిట్ ఏ, సెకండ్ ఎఫ్, సి అండ్ బి అండ్ సి ఆర్ నాట్ లైటెస్ట్ అని చెప్పారు కదా. అండ్ బి అండ్ సి ఆర్ నాట్ ద లైటెస్ట్ అని చెప్పారు. సో కాబట్టి సో బి అండ్ సి సో టోటల్గా
హౌ మెనీ పర్సన్స్ 6 పర్సన్స్ ఆర్ దేర్, వాట్ ఆర్ దోస్, ABCDEF. సో మళ్ళీ ఇందులో ఈ హెవీయెస్ట్ కాదని చెప్పారు. సో ఇలా కన్ఫర్మ్ చేస్తే ABCDEFలో F వచ్చింది, ఏఈసి అండ్ BF మిగిలిపోయింది D. అంటే D అందరికన్నా లైటెస్ట్ కదా, రైట్. ఏమిచ్చారు, B అండ్ C ఆర్ నాట్ ద లైటెస్ట్ అంటే, సో మిగిలిపోయింది D, లాస్ట్ లో లైటెస్ట్ మిగిలిపోయింది D. సో A అందరికన్నా ఎక్కువ ఉన్నవాడు సెకండ్, తర్వాత F, C అండ్ B అండ్ D. అండ్ ఒకసారి కంపేర్ చేయండి మళ్ళీ, రైట్. F ఈజ్ హెవియర్ దాన్ B, F ఈజ్ హెవియర్ B అండ్ D. సో F అనేవాడు B మరియు D ల కన్నా పెద్దవాడు, ఎక్కువ వెయిట్ ఉన్నవాడు. అండ్ నాట్ హెవియర్ దాన్ E అంత కాదంటే E F కన్నా ఎక్కువ ఉండడానికి మీనింగ్. అండ్ నెక్స్ట్ E ఈజ్ నాట్ ద హెవియెస్ట్, కాబట్టి E హెవియెస్ట్ కాదంటే A అంతకన్నా పెద్దవాడని. అండ్ B అండ్ సార్ నాట్ ద లైటెస్ట్, అందరికన్నా తక్కువ ఉండడంట. A ఈజ్ నాట్ జస్ట్ హెవియర్ దాన్ F. సో కేవలం అంటే ఇమీడియట్గా ఉండకూడదు అనమాట, తర్వాత ఉండాలి. A ఈజ్ నాట్ జస్ట్ అంటే A అండ్ F పక్క పక్కన ఉండకూడదని మీనింగ్. అండ్ E ఈజ్ హెవియర్ దాన్ C, రైట్. హూ ఈజ్ నాట్ ద థర్డ్ హెవియెస్ట్, 1 2 3 4th హెవియెస్ట్ అవుతుండు C. ఎమంగ్ ఆల్ వెయిట్ ఆఫ్ సెకండ్ లైటెస్ట్ పర్సన్ ఈజ్ అంటే సెకండ్ లైటెస్ట్ అన్నడా, వెయిట్ ఆఫ్ సెకండ్ లైటెస్ట్ రైట్ సైడ్ చూస్తే ఇది 17 kgs అవుతుంది. సో వెయిట్ ఆఫ్ ద సెకండ్ లైటెస్ట్ పర్ 17. టోటల్ వెయిట్ ఆఫ్ ద B అండ్ C ఈజ్ 144. టోటల్ వెయిట్ ఆఫ్ ద B అండ్ C 44 kgs అంటే ఆటోమేటిక్ ఇట్ ఈస్ 27 plus 7 34 plus 10 44 kgs. C వెయిట్ 27 kgs అయింది. సెకండ్ హెవియెస్ట్ పర్సన్ వెయిట్ ఈస్ ట్వైస్ ద హైట్ ఆఫ్ ద వన్ సెకండ్ లైటెస్ట్. వీడికి ట్వైస్ ఉంటాడు అంటే ఈ 34 kgs అయింది, రైట్. సో వీడికి అంటే సెకండ్ హెవియెస్ట్ పర్సన్ ఎవరు, ఈ అవుతుండు. ఈ వెయిట్ సెకండ్ లైటెస్ట్ కన్నా డబుల్ ఉంటాడంట, 17 to 34 అయిపోయింది, రైట్. నెక్స్ట్ అండ్ C ఈజ్ జస్ట్ లైటర్ దాన్ F. C ఈజ్ జస్ట్ లైటర్ దాన్ F, రైట్. C అండ్ F పక్క పక్కనే ఉంటాయంట. టోటల్ వెయిట్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ 150 kgs. ఇవన్నీ ఆడియన్స్ ఎంత రావాలి, AEFC BD ఆడియేస్తే 150 kgs రావాలి టోటల్, రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. మనకి ఏం అడిగారు అందులో, వాట్ మే బి ద పాసిబుల్ వెయిట్ ఆఫ్ F అన్నాడు. F పాసిబుల్ వెయిట్ ఎంత అన్నాడు. F యొక్క పాసిబుల్ వెయిట్ ఎంత ఉండాలి, సో 34కు 27కు 34కు మధ్యలో ఉంటుంది కదా. F పాసిబుల్ వెయిట్ అంటే లైస్ బిట్వీన్ 27 అండ్ 34, లైస్ బిట్వీన్ 27 kgs అండ్ 34 kgs. ఇందులో ఏది ఈ మధ్యలో 25 అంటే ఛాన్స్ లేదు, 24 ఛాన్స్ లేదు, 38 ఛాన్స్ లేదు. ఆప్షన్ ఏంది, పాసిబుల్ వెయిట్ ఆఫ్ F ఈజ్ 30 kgs. సరిపోయింది కదా, రైట్. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హెవియర్ దాన్ F ఈజ్ సేమ్ యాజ్. సో మనకు ఆర్డర్ ప్రకారం సో హెవియెస్ట్ పర్సన్ A వచ్చిండు, E వచ్చింది, F C B D. సో ఇది 17 అన్నారు, 44 అంటే 27 kgs అన్నారు, ఇది 34 kgs అన్నారు, రైట్. ఇది ఇన్ఫర్మేషన్ AEF కదా, రైట్. ఈడు 4th పర్సన్ F, రైట్. BD ఇది ఇన్ఫర్మేషన్. ద నెంబర్ ఆఫ్ పర్సన్ హెవియర్ దాన్ F. F కన్నా ఎంతమంది హెవీ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ లైటర్ దాన్ CA కదా, ఇదే కదా రావాల్సింది. F కంటే ఎంతమంది వ్యక్తులు ఎక్కువ బరువు కలిగి ఉన్నారు, ఇద్దరు. అదే C కంటే అంతమంది తక్కువ బరువును కలిగి ఉన్నారు, అంతే కదా. కాబట్టి C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. D ఈజ్ 10 kgs లైటర్ దాన్ B అని చెప్పాడు. మళ్ళీ చూసుకున్నట్టయితే సో AEF CBD ఈడు 17 kgs ఉంటే ఈ 34 kgs ఉన్నాడు అండ్ 27 kgs ఉన్నాడు. మనకు అడిగింది ఏంది, సో F ఈజ్ 5 kgs హెవియర్ దాన్ C అని చెప్పాడు. సారీ, D ఈజ్ 10 kgs లైటర్ దాన్ F. 10 kgs లైటర్ దాన్ అంటే D 7 kgs, B 17 ఉంటే 10 kgs లైటర్ అంటే 7 kgs కదా, 17 - 10 7. అండ్ దాన్ B అండ్ F ఈజ్ 5 kgs హెవియర్ దాన్ C. సో F ఈజ్ 5 kgs హెవియర్ దాన్ C అంటే 32 kgs కదా. అయితే దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఏ వెయిట్ ఎంత, ఇవన్నీ ఆడియండి ఒకసారి. అందరు ఆడిస్తే అన్ని వెయిట్స్ కలిపితే 150 అని చెప్పాడు. A + B + C + D + E F = 150 kgs. ఇందులో ఆడితే 4 + 2 6 + 7 13 + 7 20 + 7 27 అండ్ 2 + 3 5 + 3 8 + 2 10 10 + 1 11 117 తీసేయండి, మిగిలింది 33 kgs కదా. తీసేస్తే 33 kgs కదా, 33 + 7 40 + 10 రైట్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ A అంటే 33 kgs ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లైక్ సర్టన్ వే విచ్ ఇస్ ద డిఫరెంట్. ఏది డిఫరెంట్ ఉందంటే అందరికన్నా వెయిట్ AEF BAEFC నాట్ B AEFC BD ఇదే కదా ఆర్డర్, AEFC BD. ఇందులో ఏమడిగారంటే ఏది డిఫరెంట్, 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ లైక్ ఇన్ ఎ సర్టన్ వే విచ్ ఈస్ డిఫరెంట్. EC చూడండి, E తర్వాత ఆల్టర్నేట్ C అన్నాడు, F తర్వాత ఆల్టర్నేట్ A ఉంది అండ్ D తర్వాత C. సో D తర్వాత C, అదేవిధంగా B తర్వాత D అంటే BDలు పక్క పక్కన ఉన్నాయి కదా. అందరూ ఆల్టర్నేట్ ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. E తర్వాత నెక్స్ట్ C ఉన్నాడు అండ్ F తర్వాత 1 పర్సన్ ఆల్టర్నేట్ పర్సన్ F అండ్ A ఆల్టర్నేట్ పర్సన్ ఇక్కడ, రైట్. సో వీళ్ళ BDలు మాత్రం నైబర్స్ ఉన్నారు కాబట్టి ఇది డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఏది ట్రూ చూడాలి. FA అండ్ FE F తర్వాత E అండ్ AE FCBD
రైట్, ఇది ఇన్ఫర్మేషన్. ఇందులో బి వెయిట్ 17, ఇది 27, ఇది 7 అస్యూమ్ చేసుకున్నాం. అండ్ ఈ వెయిట్ డబుల్ అంటే 34 kgs అన్నాం. అండ్ ఇది 5 kgs మోర్ అన్నాడు, 32 kgs అన్నాడు. ఏ వెయిట్ మిగిలింది 33 kgs వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే. రైట్, ఇది వెయిట్స్. అయితే ఇందులో ఏది ట్రూ అన్నాడు? ఓన్లీ 1 person ఈజ్ లైటర్ దాన్ సియా, ఫాల్స్. డి ఈజ్ ద లైటర్ అమాంగ్ ఆల్, ఇది కరెక్టే కదా. అండ్ ఏ ఈజ్ లైటర్ దాన్ డియా, కాదు, హెవియర్. వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ 50 kgs, రాంగ్. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. డి ఈజ్ లైటర్ దాన్, అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరు? డి అనే పర్సన్. సో డి ఈజ్ ద లైటెస్ట్ అమాంగ్ ఆల్. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు డైరెక్ట్గా ట్రూ ఆఫ్ ఆల్సో. చాలాసార్లు చెప్పాము, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్ గ్రేటర్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే, ఒక గ్రేటర్ ఒక లెస్ దాన్ ఉంటే రిజల్ట్ ఏమవుతుందంటే ఫాల్స్ అని అవుతుంది. ఫాల్స్ ఇక్కడ ట్రూ అవుతుంది. ఇలా ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్. అంటే మనం ఏం చెప్పాలి? ఇచ్చిన స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని కన్క్లూజన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ చూడాలి. ఈకి ఎఫ్కు చూడండి, ఎఫ్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. అంటే ఫైనల్గా ఏం చెప్పచ్చు? ఎఫ్ గ్రేటర్ దాన్ ఈ అని చెప్పచ్చు, లేదా ఈ లెస్ దాన్ ఎఫ్ కదా. స్టేట్మెంట్ 1 చూడండి, ఎఫ్ ఇక్కడ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఇవి రెండు ఈక్వల్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండేది గ్రేటర్ దాన్. ఎఫ్ గ్రేటర్ దాన్ ఈ లేదా ఈ లెస్ దాన్ ఎఫ్ అని కూడా చెప్పచ్చు కదా. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ట్రూ అవుతుంది. కన్క్లూజన్ 1 అనేది. సో ఎఫ్ గ్రేటర్ దాన్ ఈనే, ఈ లెస్ దాన్ ఎఫ్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. రైట్, నెక్స్ట్. క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అవుతుందా? క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఫాల్స్ అవుతుంది. సెకండ్ వన్ ఫాల్స్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ 1 మాత్రమే ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇదే స్టేట్మెంట్లో టీకి జీకి చూడండి. సో జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అని చెప్పాడు. జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటే ఫైనల్గా జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఆర్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అని చెప్పొచ్చు. కానీ మనకు టీ లెస్ దాన్ జీ అని చెప్పారు కాబట్టి ఫాల్స్ అవుతుంది. అండ్ సి ఈక్వల్ టు జీ అవుతుందా? సో జీ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో జీ ఈక్వల్ టు సి కూడా ఫాల్స్ అవుతుంది. సి ఈక్వల్ టు జీ, జీ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సేవంది జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు? సెకండ్ దాన్ని జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, కానీ సి ఈక్వల్ టు జీ అనేది కాదు. కాబట్టి రెండు ఫాల్సే. సో నైదర్ 1 nor 2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ ద గివెన్ నంబర్ 843576529 హౌ మెనీ సచ్ నెంబర్స్ విల్ రిమైన్ ఎట్ ద సేమ్ పొజిషన్ వెన్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. 843576529. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ 2 వస్తుంది, 2 తర్వాత 1 2 3 4 5 6 7 8 కదా. తర్వాత 3 వస్తుంది, 2 3 ఇస్ దర్ ఎనీ 3s. తర్వాత 4 వస్తుంది, 2 5s 6 7 8 9. అయితే రిమైన్ ద సేమ్ పొజిషన్లో ఎన్ని సేమ్ అంటే హౌ మెనీ సచ్ నెంబర్స్ విల్ రిమైన్ ఎట్ ద సేమ్ పొజిషన్ వెన్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చేసినప్పుడు 4 3 3 4 ఇక్కడ ఒకటి ఉంది చూసారా. 5 చేంజ్ కాలేదు, అదేవిధంగా 6 కూడా చేంజ్ కాలేదు, 9. అంటే హౌ మెనీ ఏమడిగారు? హౌ మెనీ సచ్ న్యూమరల్స్ అంటే ఎన్ని నెంబర్స్ స్థిరంగా ఉన్నాయంటే 3 కదా. ఆన్సర్ 3. సో 3 నెంబర్స్ అంటే ఇచ్చిన నెంబర్లోని డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఎన్ని నెంబర్లు మారకుండా ఉన్నాయంటే 3 నెంబర్స్ మారకుండా. వాట్ ఆర్ దోస్? 5 6 9 సేమ్ పొజిషన్లోనే ఉన్నాయి. ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఇది ఒక ఫజిల్ ఇచ్చారు. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ below. 8 persons ABCDEFGH were born in the month of December of 4 different yearsలో జన్మించారంట. ఎవరు? 8 మెంబర్స్. ప్రతి మంత్లో దే కెన్ బి జనరల్ 14th or 23rd. రైట్, 1956 తీసుకోండి. ఇందులో 2 ఉంటాయి. ఏంటి? 14 or 23rd. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 1957 ఉంది. 1957లో కూడా 2 డేట్స్ ఉంటాయి, 14 23. 1958లో కూడా 2 ఉంటాయి, 14 23rd. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? 1959. 1959లో కూడా 2 ఉంటాయి. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్. 1 2 3 4 5 6 7 8. సో 8 మెంబర్స్ని అరేంజ్ చేయగలగాలి ఇక్కడ. సో టేకింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్ తీసుకోండి. కేస్ 1 కేస్ 2 కేస్ 3 తీసుకుంటే ఇది ఫస్ట్ కేస్ అనుకోండి. నెక్స్ట్ ఇది సెకండ్ కేసు అవుతుంది. ఇంకా పాసిబుల్ అయితే థర్డ్ కేసు కూడా తీసుకోండి. సో జీ వాజ్ బోర్న్ బిఫోర్ ఎఫ్ అని చెప్పాడు. ఫస్ట్ కేసు, సెకండ్ కేసు అండ్ థర్డ్ కేసు. రైట్, ఏమిచ్చారు? ఇలా టోటల్ 8 మెంబర్స్ 4 డిఫరెంట్ ఇయర్స్లో ప్రతి ఇయర్లో డిసెంబర్లోని 2 డేట్స్లో జన్మించారంట. December 14th 23rd or December 14th 23rd, December 14th 23rd or here also December 14 or 23rd అని చెప్పారు. అందులో క్లియర్గా ఏం చెప్పారంటే ఈ వాజ్ బోర్న్ ఇన్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్ బట్ నాట్ ఎల్డెస్ట్. అందరికన్నా పెద్దవారు మాత్రం కాదంట. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్లు ఉన్నాయి. 1956 ఈవెన్ నెంబర్ ఇయరే, 1958 కూడా ఈవెన్ నెంబర్ ఇయర్. కానీ అందరికన్నా పెద్దవారు కాదంటే ఇక్కడ నేను ఈయన తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఈ. అండ్ లేదా అందరికన్నా పెద్దవారు కాదంటే ఇక్కడ కూడా సెకండ్ కేసులో
ఇక్కడ ఈ తీసుకుంటున్నాను, సెకండ్ ప్లేస్లో ఈ తీసుకుంటున్నాను నేను, రైట్. సో 1 2 3 4 5 6 7 8, అదేవిధంగా 1 2 3 4 5 6 7 8 ఇలా ఉండకపోతే ఈ అందరికన్నా పెద్దవాడు కాకపోతే 1956లోనే 23rd ఉండొచ్చు ఒక కేసు, లేదా 1958లో 14th ఉంటే 23rd కూడా ఉండొచ్చు కదా. సో 23rd కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఫస్ట్ కేసు ఇది తీసుకుంటే సెకండ్ కేసు ఇక్కడ, ఇంకోటి 23rd అంటే ఈ ఇక్కడ కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఈకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, 3 అవకాశాలు ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఈ వాజ్ బోర్న్ ఆన్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్ అండ్ బట్ నాట్ ఇన్ ద ఎల్డెస్ట్, అందరికన్నా పెద్దవాడు. మోర్ దాన్ 2 persons వర్ బిట్వీన్ ఈ అండ్ డి, అంటే ఈకి డికి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ ఉంటారు, అంటే ముగ్గురైన ఉండొచ్చు లేదా నలుగురైన ఉండొచ్చు. సో హెచ్ వాజ్ బోర్న్ ఆఫ్టర్ డి అని చెప్పాడు, అంటే ఈకి డికి మధ్యలో ముగ్గురు ఉన్నారు అనుకుందాం ఫస్ట్ కేసు. అంటే మోర్ దాన్ 2 అంటే 3 members అని తీసుకుంటున్నాను. ఇక్కడ 2 తీసుకుంటే 1 2 3 అంటే ఇక్కడ డి ఉండొచ్చు, డి తర్వాత ఇమీడియట్గా హెచ్ ఉంటాడంట. అదేవిధంగా ఈకి డికి మధ్యలో ఈజ్ ద సెకండ్ పర్సన్ 3 4 5 6 7 8. సో 1 2 3 తీసుకుంటే 3 persons, 4 తీసుకుంటే డి అండ్ హెచ్, ఇది ఒక కేసు, డి అండ్ హెచ్. అండ్ ఈకి డికి మధ్యలో సో 1 2 3 3 తీసుకుందాం, 3 తీసుకుంటే డి ఇక్కడ అండ్ హెచ్ ఇక్కడ, డి అండ్ హెచ్, రైట్. డి అండ్ హెచ్ ఇదే కదా, సేమ్ వచ్చింది కదా ఈ. సో 1 2 3 members ఉండాలి. సో ఇక్కడ 4 members ఉన్నారండి, చూసారా. అండ్ ఈకి హెచ్కి మధ్యలో 3 members ఉన్నారు, ఇక్కడ 1 2 3 4 5 members ఉన్నారు, ఇక్కడ ఈకి డికి మధ్యలో 4 members ఉన్నారు. ఈ 3 cases తీసుకుందాం, రైట్. ఈ వాజ్ బోర్న్ ఇన్ ద ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్ అని చెప్పారా. అండ్ ఈ అండ్ డి, హెచ్ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ డి, జస్ట్ ఆఫ్టర్ డి అన్నాడు కాబట్టి డి తర్వాత ఎంబడి హెచ్ తీసుకున్నాం. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ బోర్న్ బిఫోర్ హెచ్ యాజ్ సేమ్ యాజ్ ద ఆఫ్టర్ బి అన్నాడు. బిఫోర్ హెచ్ ఒకరు ఉన్నారు ఇక్కడ, అండ్ ఆఫ్టర్ బి ఆల్సో సేమ్ అన్నాడు, అంటే ఇక్కడ బి తీసుకోవచ్చు కదా, ఇక్కడ బి తీసుకోవచ్చు కదా, రైట్. జీ వాజ్ బోర్న్ బిఫోర్ ఎఫ్, సో జీ వాజ్ బోర్న్ బిఫోర్ ఎఫ్ అని చెప్పాడు, అండ్ ఆఫ్టర్ ఏ, రైట్. చూసారా, జీ అనేటోడు ఏ కన్నా ముందు కానీ ఎఫ్, రైట్. జీ వాజ్ బోర్న్ బిఫోర్ ఎఫ్ అండ్ ఆఫ్టర్ ఏ, అండ్ ఆల్ దే వర్ బోర్న్ ఇన్ ద సేమ్ డేట్. అంటే ఏంది 14 14 14 కానీ, అంటే ముగ్గురు 14th కానీ ముగ్గురు 23rd కానీ పాసిబుల్ ఉంది, రైట్. ఆల్ వర్ రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు యూ. టోటల్గా 1 2 3 4 members సెట్ చేసాం, 1 2 3. సో డి ఇక్కడ, సో 1 2 3. వేర్ ఈజ్ ఈ బి, రైట్. సో హెచ్ కన్నా ముందు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ క్లాస్లో, హెచ్ కన్నా ముందు ఇక్కడ ఉంటే అండ్ ఆటోమేటిక్గా బి రావడానికి ఛాన్స్ ఉంది, బి తర్వాత కూడా అంతే మంది ఉంటారు. నెక్స్ట్ హెచ్ కన్నా ముందు ఓన్లీ డి ఉన్నాడు, అండ్ బి కన్నా హెచ్ డి, డిహెచ్ తీసుకుంటే డిహెచ్, అదేవిధంగా ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ బి రావడానికి అవకాశం ఉంటుంది థర్డ్ కేసులో. నెక్స్ట్ వీళ్ళందరూ ఒకే డేట్ రోజు రావాలంటే ఎవరు, ఏజీఎఫ్లు అనేటోళ్ళు ఒకే డేట్లో ఉండాలి, ఏజీఎఫ్. నెక్స్ట్ ఏజీఎఫ్లో, సో ఏజీఎఫ్ ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక్కడ జీ ఉందనుకోండి, ఇక్కడ ఎఫ్. 14th తీసుకుంటే 14th బుక్ అయింది, ఇక్కడ 14th 1 14 సెకండ్ 14 థర్డ్ 14th బుక్ అయింది, కాబట్టి ద ఓన్లీ ఆప్షన్ ఏంది, ఏ అనేటోడు ఇక్కడ రావాలి, అదేవిధంగా ఇంకో అంటే బికి ముందు ఇక్కడ జీ రావాలి, అండ్ ఇంకొకటి ఎఫ్ రావాలి. సో 1 2 3 4 5 6 7 మిగిలిపోయింది ఎవరు, ఏబి, రైట్. ఏబిసి మిస్ అయింది, డిఈఎఫ్ జిహెచ్, ఇక్కడ 8 వచ్చారు. సో ఇక్కడ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ ఆల్రెడీ ఏజిఎఫ్ కావాలి మనకు ఆర్డర్లో, ఏజిఎఫ్. సో ఇది 14 23rd 14 23rd 14 23rd 14 23rd. సో ఒకసారి 14 తీసుకుంటే ఎన్ని 14s ఉన్నాయి ఇక్కడ, 1 2 3. 23rd ఎన్ని చూద్దాం. సో 23rd 1 2, సో 1 బుక్స్ అయింది, 1 2 3 2 ఉన్నాయి, కాబట్టి ఈ కేసు ఎగ్జిస్ట్ కాదు. సో ఇది చూద్దాం, 14 23 14 23 14 23 14 23. సో ఇక్కడ 14s ఇంకా 3 ఉండాలి, 1 2 ఉన్నాయి, 3 ఛాన్స్ లేదు. సో కాబట్టి 23rd చెక్ చేద్దాం, 1 2 3. కాబట్టి ఇక్కడ 23rd రోజు ఏ, ఆ తర్వాత ఇంకో 23rd ఫిక్స్ అయింది, కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. ద ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఈజ్ ఇది పాసిబుల్ అవుతుంది, కాబట్టి ఈ రెండింటిని అరేంజ్ చేయండి, రైట్. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. 1956లో కంప్లీట్గా ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో ఏమని అడిగారు, రైట్. హౌ మెనీ పర్సన్స్ వార్ బోర్న్ బిఫోర్ సి అని చెప్పాడు. బిఫోర్ సి ఎంతమంది ఉన్నారు, 2 members కదా, బిఫోర్ సి 2 members 2, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ బి వాజ్ బోర్న్. బి ఏ ఇయర్లో జన్మించాడు. సో బి రిలేటెడ్ టు 1959 డిసెంబర్ 14th 1959 డిసెంబర్ 14 1959, దట్స్ ఇట్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు,
ఏ అండ్ ఎఫ్. సో ఏకి ఎఫ్కి, ఏ ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. 1 2 3 పర్సన్స్ ఆర్ దేర్. ఏ అండ్ ఎఫ్ మధ్యలో 3 పర్సన్స్ ఆర్ దేర్. 3 పర్సన్స్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 are in a certain way from group, find out the which does not belong to the group అని చెప్పారు. ఏది గ్రూప్కు సంబంధించింది కాదు. రైట్, నెక్స్ట్ రైట్, ఏది గ్రూప్కు సంబంధించింది కాదంటే సేమ్ డేట్ రోజు జన్మించుంటారు. 1956లో 2 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ 1957, 1958లో 2 మెంబర్స్ అండ్ 1959లో కూడా 2 మెంబర్స్. 14, 23, 14, 23, 14, 23. ఇక్కడ డి వచ్చాడు, ఇక్కడ హెచ్ వచ్చాడు. అదేవిధంగా ఏజిఎఫ్, ఇక్కడ ఏ వచ్చాడు, ఇక్కడ జి వచ్చాడు, ఇక్కడ ఎఫ్ వచ్చాడు అండ్ ఇక్కడ బి వచ్చాడు. అదేవిధంగా 14th రోజు రైట్ డిహెచ్, అగైన్ 14 ఈజ్ వేకెంట్. 2 14s in 1957 అండ్ 1958. 1957 14th సి అండ్ 1958లో ఈ సి అండ్ ఈ, హియర్ సి అండ్ హియర్ ఈ. 14th ఇందులో ఏది డిఫరెంట్గా ఉందంటే డి చూసినట్టయితే 14th రోజు జన్మించిండు. బి, సో బి ఈజ్ ఆల్సో 14th. ఈ, సో ఈ ఈజ్ ఆల్సో 14th. హెచ్ ఈజ్ ఆన్ 23rd. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఎవరంటే హెచ్. వీళ్ళు ముగ్గురు, 4 3 ఒకేలా ఉన్నాయి, ఇంకోటి డిఫరెంట్గా ఉందంటే ఈ ముగ్గురు డిబిఈలు ఎలా 14th రోజే జన్మించారు. ప్రతి ఇయర్లో 14th డిసెంబర్ రోజు జన్మించారు, కానీ హెచ్ అన్నట్టు 23rd డిసెంబర్ రోజు జన్మించాడు. రైట్, నెక్స్ట్ వన్ ఏముంది? ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ జీ అండ్ హెచ్ ఈజ్ సేమ్ యాజ్. జీకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? జీ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. 1 2 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో జీకి హెచ్కి మధ్యలో 3 persons are there. The number of person between G and H is same as number of person between E and F. E కి F కి ఎంతమంది ఉన్నారు అంటే G and F కి. సో G కి 1 2 3, G కి H కి 3 మెంబర్స్ ఉన్నారు. మరి ఎవరికి మధ్యలో సేమ్ ఉంటారు, అదే కదా ఇన్ఫర్మేషన్. E and F చూడండి. సో E కి F కి, E కి F కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ E కి F కి కాదు అండ్ B కి H కి చూడండి. బి ఉన్న సెకండ్ ఆప్షన్, బియు హెచ్ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. సికి బికి 1 2 3, సికి బికి మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా డికి జీ కూడా చెక్ చేయండి. డి అండ్ జీ 1 2 3 4 మెంబర్స్. సో డికి జీకి అంటే జీకి హెచ్కు మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా సికి బి కూడా 3 మెంబర్స్, సి అండ్ బి మధ్య కూడా ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది ఏమి ఇచ్చారు? సిలాగిజం క్వశ్చన్ ఇచ్చారు. ఓన్లీ ఫ్యూ వేరు, ఫ్యూ వేరు. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ సిటీ ఆర్ టౌన్, సమ్ సిటీ ఆర్ టౌన్ అన్నాడు. నో టౌన్ ఈజ్ ఎ విలేజ్, నో టౌన్ ఈజ్ విలేజ్ అని చెప్పాడు. ఆల్ విలేజ్ ఆర్ బ్లాక్, ఆల్ విలేజ్ ఆర్ బ్లాక్. ఇది ఇన్ఫర్మేషన్. సమ్ సిటీ ఆర్ టౌన్, నో టౌన్ ఈజ్ ఎ విలేజ్ అండ్ ఆల్ విలేజ్ ఆర్ బ్లాక్ అని చెప్పారు. ఇందులో కన్క్లూజన్స్, ఆల్ సిటీ కెన్ బి విలేజా? ఆల్ సిటీ కెన్ బి విలేజ్ అంటే ఆల్రెడీ నో ఉంది కాబట్టి, సో నెగిటివ్కి పాజిటివ్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇది ఫాల్స్ అవుతుంది. కెన్ బి అంటే పాసిబిలిటీ, ఛాన్స్ లేదు. అంటే పాసిబుల్ అంటే ఫిగర్ని అడ్జస్ట్ చేసుకుంటే దాని మీనింగ్ చేంజ్ కాకూడదు. పాసిబిలిటీ కేసు అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఎలాంటి మీనింగ్ చేంజ్ చేయకుండా ఫిగర్ని అడ్జస్ట్ చేయాలి. అప్పుడు దాని మీనింగ్ అంటే ఇక్కడ నెగిటివ్ కేసులో ఉంది, దానికి ఆల్ అంటే పాసిబిలిటీ కాదు. కానీ సమ్ బ్లాక్ ఆర్ నాట్ టౌనా? సో ఇది నాట్ కదా, ఈ టౌన్ అనేది నెగిటివ్ ఫాము. నెగిటివ్ సర్కిల్ టచ్ అవుతుంది కాబట్టి సమ్ అనేది ఆల్ కాదు, సమ్ ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ. సో ఇది నో లైన్ అనేది ఈ సర్కిల్ అంటే సమ్ అంటే కొంచెం ఓవర్లాపింగ్ ఉన్న సరిపోతుంది కదా. నో లైన్ ఈ బ్లాక్ లైన్ టచ్ చేసింది కాబట్టి ఓవర్లాప్ అయింది కాబట్టి సమ్కి ట్రూ ఉంది, ఆల్కి ఫాల్స్ అయింది. మరి సమ్ బ్లాక్ ఆర్ నాట్ టౌన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ ట్రూ ఫాలోస్ మీన్స్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ఈగల్. సమ్ బర్డ్స్, సమ్ పార్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ నాట్ ఈగల్. నాట్ ఈగల్, సమ్ పార్ట్స్ ఆఫ్ బర్డ్ ఆర్ నాట్ ఈగల్ అని చెప్పారు. సమ్ ఈగల్ ఆర్ ప్యారెట్, సమ్ ఈగల్ ఆర్ ప్యారెట్ అని చెప్పారు. సమ్ ఈగల్ ఆర్ ప్యారెట్ అని చెప్పారు. అయితే కన్క్లూజన్, సమ్ ప్యారెట్ ఆర్ బర్డా? ప్యారెట్ ఇక్కడ ఉంది, బర్డ్ ఇక్కడ ఉంది. సమ్ రావాలంటే టచ్ అవ్వాలి, ఫాల్స్. నో ప్యారెట్ ఈజ్ ఎ బర్డా? అలా కూడా చెప్పలేము. సో ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఐదర్ కేస్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ప్యారెట్ అంటే ప్యారెట్ ఉంది అంటే ప్యారెట్ బర్డ్ ఉంది చూసారా, బర్డ్ ఇక్కడ బర్డ్ ఉంది ఇక్కడ. అంటే ఎప్పుడు ఐదర్ కేస్ ఎగ్జిస్ట్ అవుతుందంటే, ఐదర్ కేస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ సబ్జెక్టు ప్రెడికేటు సేమ్ ఉండాలి. అంటే దీనికన్నా ముందు రెండు కన్క్లూజన్ ఫాల్స్ అవ్వాలి. బోత్ ద కన్క్లూజన్స్ ఫాల్స్ అవ్వాలి యాజ్ పర్ ద గివెన్ స్టేట్మెంట్. రెండులో సబ్జెక్టు అండ్ ప్రెడికేట్ సేమ్ ఉండాలి రెండిట్లలో. చూసారా, ఫస్ట్ ఫాల్స్ అయినప్పుడు మాత్రం ఐదర్ కేసు, రెండు ఫాల్స్ ఇచ్చినవన్నీ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఐదర్ కేసు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రెండు ఫాల్స్ అయినాయి, సబ్జెక్ట్ ప్యారెట్ బర్డ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది, ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉండాలి, ఇంకోటి
నెగిటివ్ స్టేట్మెంట్ ఉండాలి, రెండు 100% ఉండకూడదు. అంటే చూడండి సార్, సమ్ అనేది పాజిటివ్, నో అనేది నెగిటివ్ కదా, ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఎవరు చెప్పచ్చు, ఐదర్ 1 ఆర్ 2 అని అవుతుంది. ఇది ఐదర్ కేస్ కండిషన్స్. ఎప్పుడు ఐదర్ కేస్ రావడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది, రెండు కన్క్లూజన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఐదర్ కేస్ అవడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉండాలి, ఒకటి పాజిటివ్లో ఉండాలి కన్క్లూజన్, ఇంకోటి నెగిటివ్లో ఉండాలి. పాజిటివ్ ఫామ్ అంటే సమ్ము అండ్ నెగిటివ్ ఫామ్ అంటే నో కదా, కాబట్టి ఇలాంటి కేసులో మాత్రం ఐదరు. సపోజ్ ఇవి రెండు ఫాల్స్ అయినాయి, సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉన్నాయి, రెండు పాజిటివ్, ఇక్కడ ఆల్ అన్నారు అనుకోండి, ఆల్ ప్యారటీస్ బోర్డ్ అని చెప్పి, అప్పుడేంది నైదర్ 1 నాట్ 2 తీసుకోవాలి. అర్థమైందా, రెండు పాజిటివ్ లేదు రెండు నెగిటివ్ ఉన్నా సరే నైదర్ 1 నాట్ 2 తీసుకుంటారు. ఒకటి పాజిటివ్ నెగిటివ్ అండ్ రెండు 100% ఉండకూడదు మళ్ళీ, రైట్. అంటే ఇది 100% పాజిటివ్, ఇది 100% నెగిటివ్ ఉండకూడదు అలా, రైట్. సో అది మీనింగ్ చేసి, కాబట్టి ఇక్కడ ఐదర్ 1 or 2 ఫాలోస్ అని చెప్తాం. నెక్స్ట్ 8 persons DEFGMOP అండ్ పర్చేస్ సమ్ ప్రోడక్ట్స్ వన్ ఆఫ్టర్ ద నాట్ నెసెసరీ. అంటే 8 members కొన్ని ప్రోడక్ట్స్ వరుస కొనుక్కున్నారంట, ఒకరి తర్వాత ఒకరు కొనుక్కున్నారంట, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎట్ మోస్ట్ 2 persons పర్చేస్ బిఫోర్ ఎఫ్. సో బిఫోర్ ఎఫ్ కన్నా ముందు ఇద్దరు పర్చేస్ చేస్తారంట, మ్యాక్సిమం ఇద్దరు లేదా ఒకరు ఉండొచ్చు. ఎట్ మోస్ట్ 2, మోస్ట్ మ్యాక్సిమం 2 members ఉంటారు, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, కానీ 2 కన్నా తక్కువ ఉండొచ్చు. అర్థమైందా. సో 2 persons బిఫోర్ ఎఫ్ అంటే ఇద్దరైనా ఉండొచ్చు, ఒకరైనా ఉండొచ్చు, అసలు ఎవరు ఉండకపోవచ్చు, రైట్. సో ఈ కేసులో 1 2 3 అనుకుంటే 4 5 6 7 8, ఇక్కడ 1 2 అనుకుంటే 3 4 5 6 7 8, ఇక్కడే టాప్ అనుకుంటే 1 2 3 4 5 6 7 8. ఎట్ మోస్ట్ 2 అంటే మాక్సిమం 2 members కేసు ఎలా తీసుకుంటాం అంటే, ఎఫ్ కన్నా ముందు మాక్సిమం ఇద్దరే ఉండాలి, ఇద్దరు కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే ఒకరైనా ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. టోటల్ 8 members కదా, ఇది ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ వన్, అండ్ ఓన్లీ 1 person పర్చేస్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. సో డీకి ఎఫ్కి మధ్యలో 1 person ఉంటున్నాడంట, డీకి ఎఫ్కి. సో ఇక్కడ తీసుకుంటున్నాను డీకి ఎఫ్కి, ఇక్కడ డీకి ఎఫ్కి తీసుకుంటున్నాను. సో ఇక్కడ డీకి ఎఫ్ కంటే ఇక్కడ కూడా డి ఉండొచ్చు, అది సెకండ్ కేసు చూద్దాం. ఇందులో అప్లికేషన్ డి ఇక్కడ తీసుకోవడానికి, రైట్. నెక్స్ట్ వన్, పీ పర్చేస్ జస్ట్ బిఫోర్ ఎస్ అంటే పిఎస్ ఇదే కదా. సో పీ పర్చేసెస్ జస్ట్ బిఫోర్ ఎస్ అంటే పిఎస్ ఉంటుంది, రైట్. అండ్ 1 person పర్చేస్ బిట్వీన్ పీ అండ్ డి. సో పీకి డీకి మధ్యలో 1 person ఉంటుందంట, పీకి డీకి. సో ఇలా పీ అయినట్టు పీ కింద ఎవరు ఉండారు, ఎస్ ఉండాలి. సో డీకి పీకి అండ్ ఎస్ ఇక్కడ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చెప్పారు, ఎఫ్కి డీకి 1 person ఉన్నాడు, అదేవిధంగా డీకి పీకి అండ్ పీ కింద ఇమీడియట్గా ఎస్ ఉండాలి, లేదా పీ పర్చేస్ జస్ట్ బిఫోర్ ఎస్ అని చెప్పాడు, రైట్. ఇది నెక్స్ట్ పీ అండ్ ఎం పర్చేస్ జస్ట్ బిఫోర్ ఈ. ఎం పర్చేసెస్ జస్ట్ బిఫోర్ ఈ అంటే ఎంఈ ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఓ పర్చేస్ బిఫోర్ జీ అండ్ ఆఫ్టర్ ఈ అని చెప్పాడు, అంటే ఓ పర్చేసెస్ ఎం పర్చేస్ జస్ట్ బిఫోర్, ఓ పర్చేసెస్ బిఫోర్ జీ బట్ ఆఫ్టర్ ఈ అంటే ఈఓజీ ఉండాలి, ఎంఈ ఈఓజీ, రైట్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎం తర్వాత ఈ ఉండాలి, ఈ వీళ్ళిద్దరు ఇమీడియట్గా ఉండాలి, తర్వాత ఇంకోటి ఈఓజీ, రైట్. ఓ పర్చేస్ ఐటమ్ బిఫోర్ జీ బట్ ఆఫ్టర్ ఈ అని చెప్పాడు. సో ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేస్తే ఇక్కడ ఎం తీసుకుంటే ఇక్కడ ఈ సరిపోయింది కదా, ఎంఈ, ఎందుకంటే ఎం తర్వాత ఎంబడే ఈ రావాలంటే ఇది ఒకటే కేసులో ఉంది. అండ్ నెక్స్ట్ ఎంఈ రావాలంటే ఇమీడియట్గా ఇక్కడ ఎంఈ అంటే చూసారా 1 2 3 4 5 6 7 8 కదా. సో ఇక్కడ ఎంఈ ఉందా, ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. సో 3 4 5 6 7 8 ఇక్కడ లేదు కాబట్టి కేసు ఫెయిల్ అయింది. సో సెకండ్ కేసులో ఎంఈ అండ్ ఈ కింద ఓ ఉండాలి కంపల్సరీ. సో ఎంఈ పక్కపక్కనే ఉండాలి. సో ఇది కూడా ఫెయిల్ అయింది. సో ఎంఈ వచ్చింది, ఎంఈ వచ్చిన తర్వాత ఓజీ ఈఓజీ రావాలి. ఈఓజీ 1 2 3 4 5 6 అంటే ఓ ఇక్కడే కదా, జీ ఇక్కడే కదా, సరిపోయింది కదా. ఈఓజీనా రావాల్సింది, ఈఓజీ, రైట్. సో టోటల్ 8 members వచ్చారు కాబట్టి ఇవి రెండు ఎగ్జిస్ట్ కాదు, డు నాట్ ఎగ్జిస్ట్. దీస్ 2 cases డు నాట్ ఎగ్జిస్ట్, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం సాల్వ్ చేయాలి క్వశ్చన్. ఏమిచ్చారు, హౌ మెనీ పర్సన్ పర్చేస్ ఆఫ్టర్ డి. డి తర్వాత ఎంతమంది పర్చేస్ చేశారు, 1 2 3 members. మోర్ దాన్ 3 అనేది తప్పు, నన్ ఆఫ్ దిస్, రైట్. డి తర్వాత ఎంతమంది పర్చేస్ చేశారు, 3 members పర్చేస్ చేశారు కదా, 3 members. సో ఎవరు పర్చేస్ చేయలేదా, 3 members పర్చేస్ చేశారు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్చేస్ జస్ట్ ఆఫ్టర్ జీ. జీ తర్వాత ఎంబడే ఎవరు పనిచేస్తారు, జీ తర్వాత ఎంబడే పీ. పీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ starting from D, then find the how many persons remain at the same position excluding D. All the persons are arranged in alphabetical order from top to bottom starting from D. So D నుంచి alphabetical order లో అరేంజ్ చేద్దాం. సో D నుంచి alphabetical order లో అరేంజ్ చేస్తే టాప్ టు బాటమ్ స్టార్టింగ్ విత్ D అంటే ఏంటి, ఇలా D ఉంటుంది, D E F G, సారీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది కదా. సో D వచ్చింది, D E
ఎఫ్ జి, డిఈఎఫ్జి, ఆ తర్వాత ఎం, తర్వాత ఓ, ఆ తర్వాత పి, ఆ తర్వాత ఎస్. మారనిది ఎస్, పి, పి. అండ్ చూసారా ఎస్ ప్లేస్లో కూడా ఎస్ మారలేదు, పి మారలేదు, జీ మారింది, డిఎం, ఓజీ అండ్ ఎఫ్ అలాగే ఉన్నాయి. అండ్ ఈఈ అలాగే ఉన్నాయి. రైట్, ఎన్ని కాన్స్టెంట్గా ఉన్నాయని అడిగారు. సో ఎన్నిటిని ఆల్ఫాబెటికల్లో స్టార్టింగ్ ఎంతో స్టార్ట్ చేస్తే టాప్ నుండి అన్నిటిని ఆల్ఫాబెటికల్లో టాప్ టు బాటమ్ స్టార్టెడ్ విత్ డి నుంచి చేసినట్టయితే ఎక్స్క్లూడింగ్ డి ఎన్ని స్థిరంగా ఉన్నాయంటే ఈఈఎఫ్ఎఫ్ అండ్ 4 స్థిరంగా ఉన్నాయి, మారకుండా ఉన్నాయి వాటి స్థానంలో. హౌ మెనీ పర్సన్స్ రిమైన్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఎక్స్క్లూడింగ్ డి అంటే 4 మీన్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్చేస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ డికి ఎఫ్కి. సో డికి ఎఫ్కి మధ్యలో ఎవరున్నారు? సో డి అండ్ ఎఫ్, డికి ఎఫ్కి ఇది కదా ఒరిజినల్, దిస్ ఈజ్ ఒరిజినల్. డికి ఎఫ్కి మధ్యలో ఓ ఉన్నాడు, డి అండ్ ఎఫ్ మధ్యలో ఓ. నెక్స్ట్ వన్. హౌ మెనీ పర్సన్స్ పర్చేస్ బిట్వీన్ ఈ అండ్ పి. ఈకి పీకి చూడండి, అదేవిధంగా ఈ అండ్ పి. సో ఈ అండ్ పి ఇక్కడ 1 2 3 4 కదా, 4 పర్సన్స్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 4 పర్సన్స్. నెక్స్ట్ సపరేట్ క్వశ్చన్. హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ క్రిస్టమస్ which has as many letters between them as we have in English alphabetical order from both forward and backward. అంటే క్రిస్టమస్ అనే పదంలోని అక్షరాలను డిక్షనరీ ప్రకారం రాస్తే ఎన్ని డిక్షనరీ ఆర్డర్లో ఉన్నాయి చూద్దాం. అంటే ఏంటి, సితో స్టార్ట్ అయింది అనుకోండి, హెచ్ ప్లేస్లో డి ఉండాలి, ఆర్ ప్లేస్లో ఈ. సితో సిడిఈఎఫ్జిహెచ్ఐజేకే. నెక్స్ట్ హెచ్తో చూస్తే ఆర్ ప్లేస్లో ఐ అనుకోలే, హెచ్ఐజేకేఎల్ఎం అంటే హెచ్ నుండి ఎంకు ఒక పేరే కదా, హెచ్జేకేఎల్ఎంఎన్ఓ హెచ్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆర్ఎస్టియువిడబ్ల్యూఎక్స్, ఐజేకేఎల్ఎంఎన్, ఎస్టి చూసారా ఎస్టి, ఎస్ నుంచి టీకి ఉంది, యువిడబ్ల్యూ తర్వాత టీ వదిలేయండి, ఎంఎన్ఓ. నెక్స్ట్ ఎస్టీ, ఇది ఫార్వర్డ్ అయిపోయింది, బ్యాక్వర్డ్, ఎస్టీ యువిడబ్ల్యూఎక్స్ వైజెడ్. నెక్స్ట్ ఏబిసిడిఈఎఫ్జిహెచ్, ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్, టియువిడబ్ల్యూఎక్స్వైజెడ్, ఎస్టియువిడబ్ల్యూ, ఐజేకేఎల్, ఆర్ఎస్టి. కాబట్టి ఓన్లీ 2. ఒకటి ఏంది హెచ్ నుంచి ఎంకి ఉంది, అదేవిధంగా ఎస్ నుండి టీకి ఉంది. రైట్, ఓన్లీ 2 ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇంకొక ఫజిల్ ఇచ్చారు. 8 పర్సన్స్ ఎఫ్జేకేఎంఎన్పిఎస్ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ అంట. స్క్వేర్ టేబుల్ ఉన్నారంట వీళ్ళు. ఇది కేస్ 1, కేస్ 2 కూడా తీసుకోండి. రైట్, 2 కేసెస్ తీసుకోండి. అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్ అండ్ ఆల్ ఆఫ్ దమ్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్స్ అండ్ రిమైనింగ్ అంటే అందులో 4 కార్నర్స్ దగ్గర కూర్చున్నారంట, ఇంకో 4 మధ్యలో కూర్చున్నారంట. అండ్ ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ద కార్నర్ ఫేసెస్ అవే అంటే వీళ్ళు అవుట్ సైడ్ చూస్తున్నారు, కార్నర్స్ దగ్గర కూర్చున్న వాళ్ళు, కార్నర్స్లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్ చూస్తున్నారు. అండ్ ఫ్రమ్ ద సెంటర్ అండ్ ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ద మిడిల్ సైడ్ ఆర్ టేబుల్ ఫేసెస్ ద టువార్డ్ ద సెంటర్. వీళ్ళు సెంటర్ వైపు చూస్తున్నారు. రైట్, ఇది ఫేసెస్ ద టువార్డ్ ద సెంటర్. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఎఫ్ సిట్స్ మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పారు. ఎఫ్ ఎక్కడైనా కూర్చోవచ్చు, 4 ఛాన్సులు ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఎన్ సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. ఇక్కడ వి అనుకుంటే ఇక్కడ ఎన్ తీసుకుంటున్నాం, అంటే ఎన్ అనేవాడు కార్నర్లో ఉన్నాడని అనుకుంటున్నాను. అలా కాకుండా ఎన్ అనేవాడు కార్నర్లో ఉంటే ఏం చేసి చెప్పచ్చు, సో మనకి ఎన్ సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అవుతుంది. అంటే వి అనేటోడు సెంటర్ వైపు చూస్తుండు కదా, ఇక్కడ సెంటర్ వైపు చూస్తున్నాడు కదా వి అనేవాడు, కాబట్టి ఎన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. లేదా సో వి అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వి అనేవాడు కార్నర్లు ఉంటే ఎన్ అనేవాడు ఇక్కడ ఉంటాడు, అదే కదా. ఎన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అంటే ఇదే కదా, వికి ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ ఎన్ అనేవాడు ఇక్కడే ఉన్నాడు కదా, కాబట్టి ఇదైనా అవుతుంది లేదా ఇదైనా అవుతుంది. రైట్, ఇది 2 కేసెస్ ఉన్నాయి. అంటే ఎన్ పొజిషన్ మనకి ఎగ్జాక్ట్గా ఎన్ వి పొజిషన్ తెలియదు కాబట్టి వి ఫస్ట్ మిడిల్లో కూర్చున్నాడు అండ్ వి ఇక్కడ కార్నర్లో కూర్చున్నాడు. ఇక్కడ ఎన్ కార్నర్లో ఉన్నాడు, ఎన్ మిడిల్లో వచ్చిండు. రైట్, ఈ 2 కేసెస్ చూద్దాం. అండ్ 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే. ఎఫ్ జే గురించి లేదు. వి సిట్స్ ఎట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే అని చెప్పాడు. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే అని చెప్పాడు. సో వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే అంటే ఇక్కడ జే రావడానికి అవకాశం ఉంది. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే. సో ఇది జేనే కదా, వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే కదా. సో ఇక్కడ జే తీసుకుంటే వి రైట్, ఇది సరిపోయింది. వి సిట్స్ ఎట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే బాగా ఉంది. దీనికన్నా ముందు మనకు ఇంకో 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే. ఎఫ్ అండ్ జే మధ్యలో 2 పర్సన్స్ ఉంటారంట. సో 2 పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే. ఇలా తీసుకున్నట్టు ఇక్కడ ఉంటుంది ఎఫ్ అండ్ జే మధ్యలో 2 పర్సన్స్ ఉంటారంట. ఇక్కడ ఎఫ్ లేదా ఈడైనా రావచ్చు ఎఫ్. సరే ఎఫ్ తీసుకుందాం ఇక్కడ. లేదా 2 పర్సన్స్ తీసుకుంటే ఎఫ్ ఇక్కడ వస్తాడు, అంటే ఎఫ్ కార్నర్లో రావచ్చు, ఇక్కడైనా రావచ్చు.
సో 2 persons ఆర్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే అని చెప్పారు. నెక్స్ట్ వి సిట్స్ ఇన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జే. 2 persons బిట్వీన్ ఎఫ్ అండ్ జే. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే అని చెప్పాడు. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే చూసాం కదా. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే ఇక్కడైనా ఉంది. వి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జే రైట్ చూసాం. 3 persons సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎన్. సో ఎస్ ఎన్ మధ్యలో 3 persons. ఎన్ ఇక్కడ ఉంటే ఎస్ ఇక్కడ, లేదా ఎస్కి ఎన్కి మధ్యలో 3 members ఉంటారంట. ఎన్కి ఎస్కి ఎన్ తీసుకుంటే 1 2 1 2 3 ఎస్ 1 2 3 రైట్. ఎస్కి ఎన్కి మధ్యలో 3 members. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఎమ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అంట. సో ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ బట్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని చెప్పాడు. పి ఫేసెస్ ఇన్సైడ్ అంట. అంటే పి కనుక ఇక్కడ ఉంటే ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ అవుతుంది కదా. ఎమ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని చెప్పాడు. పి ఇన్సైడ్ చూడాలంట. ఎమ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్ అంటే ఎమ్ ఇక్కడే రావాలి కదా రైట్. ఎమ్ ఇక్కడ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ 2 persons ఆర్ దేర్. మిస్ అయింది 2 persons. ఇక్కడ ఎవరెవరు మిస్ అయ్యారు? ఈ ఫస్ట్ ఫ్రేమ్లో అయిపోయింది అండ్ ఇంకొక పర్సన్ మిస్ అయ్యిండు రైట్. ఎస్ రైట్. నెక్స్ట్ ఎమ్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి ఫేసెస్ ఇన్సైడ్ అని చెప్పారు. సో ఇంకొక పర్సన్ మిస్ అయ్యండి ఎస్జే ఎఫ్జే కేఎం ఎన్పిఎస్. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 పోతే మిగిలిపోయింది కే కదా. ఇక్కడ కేని ఫిక్స్ చేస్తే సరిపోద్ది. కే ఇక్కడ సెట్ అయ్యండు రైట్. సో ఇక్కడ మనకు పి అండ్ కే ఇద్దరు ఉన్నారు కదా. సో పి అండ్ కే అనే 2 persons ఉన్నారు ఇందులో. పి అండ్ కే. సో పి అనేటోడు ఇన్సైడ్ ఉన్నాడు, ఆటోమేటిక్గా కే అనేవాడు ఇక్కడ ఉంటాడు. సో కే నుండి చూసినప్పుడు రైట్ సైడ్కు, కే రైట్ సైడ్లో ఇది ఇన్ఫర్మేషన్. పి ఇన్సైడ్ అని చెప్పారు అండ్ కే కార్నర్లో వచ్చాడు. ఇక్కడ కే కార్నరు పి. ఎస్జేకేఎన్ ఎస్జేకేఎన్ ఆర్డర్ లేరు చూసారా. ఎస్జేకేఎన్ అనేవారు కార్నర్లు ఉన్నారు, ఇక్కడ ఎస్జేకేఎన్ మిడిల్లో రావాలి రైట్. ఇది ఇన్ఫర్మేషన్ చూడండి. ఇందులో ఒకటికి మాత్రమే కరెక్ట్, ఏదది చూద్దాం. సో ఎన్ సిట్స్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అని చెప్పాడు. ఎన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి రైట్. ఎన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి 2 cases లో. అండ్ ఎఫ్ సిట్స్ ఎట్ ద మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పాడు. ఎఫ్ సిట్స్ చూసారా ఈ పాయింట్. ఎఫ్ సిట్స్ ఎట్ ద మిడిల్ సైడ్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పాను. ఎఫ్ అనేటోడు మిడిల్ సైడ్లోనే ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ వచ్చింది? కార్నర్లో వచ్చింది, కాబట్టి సెకండ్ కేసు ఫెయిల్ అయింది రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్ రైట్. ఇది రైట్. దీన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేద్దాం క్వశ్చన్. ఏమిచ్చారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జే వెన్ కౌంటింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్జే మధ్యలో లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ నుంచి చూసినప్పుడు, ఎఫ్కి జేకి మధ్యలో. సో ఎఫ్ ఇన్ సెంటర్ కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ 1 2 3 4 persons. ఇటు నుంచి చూసినప్పుడు ఓన్లీ 2 ఉంటారు కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ నుంచి చూసినప్పుడు 1 2 3 4 members ఉంటారు. 4 members 3 4 ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 are like in a certain way. సో ఫిగర్ ఏంటి? ఇక్కడ వి అనుకుంటే ఎన్ వచ్చింది, ఎన్ తర్వాత జే వచ్చింది అండ్ పిఎఫ్. ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఇక్కడ పి, నెక్స్ట్ వి రైట్, ఎంవి పిఎఫ్, ఇక్కడ ఎస్కే ఎంవి పిఎఫ్ రైట్. ఇది ఇన్ఫర్మేషన్. అయితే 3 ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే కార్నర్లో కూర్చున్నారు. ఎస్ అనేవాడు కార్నర్లో కూర్చున్నాడు అండ్ ఎఫ్ మధ్యలో కూర్చున్నాడు, జే కార్నర్లో కూర్చున్నాడు, కే కార్నర్లో కూర్చున్నాడు. కానీ ఎఫ్ అనేవాడు మధ్యలో కూర్చున్నాడు చూసారా. 4 ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు, ఇంకో డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇచ్చిన ఎస్ జేకేలు కార్నర్ ఉన్నారు, ఎఫ్ అనేవాడు మధ్యలో కూర్చున్న కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది? సో ఎఫ్ డిఫరెంట్ కంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్.